విశాఖలో నవవధువు ఆత్మహత్య అందరిలో తీవ్ర విషాదాన్ని నింపింది. పీఎం పాలెం ఆర్హెచ్ కాలనీకి చెందిన కృష్ణవేణి పెళ్లై 40 రోజులు కూడా పూర్తి కాకముందే మృతి చెందింది. నవవధువు మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణవేణి ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని, ఆమె మృతిపై సమగ్ర విచారణ జరపాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తన చెల్లెలు ఎంతో సంతోషంగా ఉండేదని, పెళ్లిపీటల మీద నవ్వుతూ కనిపించిందని అన్న ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణవేణి మృతికి మరేదైనా కారణముందా, దర్యాప్తు ఏ దిశగా సాగుతోందన్న విషయాలపై కృష్ణవేణి సోదరితో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. మధురవాడ పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఒక నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపుతుంది. అయితే పెళ్ళయ్యి కేవలం 40 రోజుల్లోనే ఈ ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? కొత్తగా విజయనగరం చెందిన వారు వచ్చి విశాఖలో కాపురం పెట్టారు. కాపురం పెట్టిన కొద్ది రోజులకే ఇటువంటి సంఘటన జరగడంతో అత్యంత బాధాకరమైన విషయం చెప్పుకోవాల్సింది. వాళ్ళ చెల్లి గారు మనతో ఉన్నారు, వాళ్ళ సిస్టర్ చాలా అత్యంత బాధాకరంగా ఎందుకు జరిగింది ఏంటని అన్నారు. అసలు ఏంటి వాళ్ళ దాని గురించి మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ అసలు చెప్పండి అమ్మా, మీ ఆయన ఏమవుతారు మీకు? మీ చుట్టమైన ఆయన ఎలాగమ్మ పెళ్లి ఎప్పుడైంది? పెళ్లి ఎప్పుడైనా పేర్లు ఏంటమ్మా? 13 మురళీ కృష్ణ అనే పేర్లు. ఆయన మీ రిలేషన్ ఏమవుతారమ్మా? ఆయన మేనమామ అవుతారు మా అమ్మాయికి. ఆయన ఏం చేస్తుంటారమ్మా? అక్కడ తగరపలసలో డివిస్ కంపెనీలో చేస్తాను. మరి బియ్యం పాలు ఎందుకు? తను ఇక్కడ గోపాలపట్నంలో మా సిస్టర్ చేస్తుంది. మధ్యన ఇల్లు తీసుకున్నారు. ఇక్కడ చేస్తూ ఉండేవారు. తను అక్కడ అతను ఇక్కడ చేసేవాడు. కట్నం గురించి అలాంటి ఏమన్నా అసలు ఏం వాళ్ళిద్దరి మధ్యన గానీ మా ఫ్యామిలీస్ మధ్యన గానీ ఏం లేదు. ఇష్టపడే చేసాము. అనుమానం ఎందుకు? అలా హ్యాపీగా ఉన్నారు. మమ్మీ ఎవరి మీద అనుమానం పడతాము? ఎలా జరిగింది మాకు తెలియదు. తను వచ్చే డ్యూటీ నుంచి వచ్చేసరికి తనకి అలా కనిపించిందట. నేను వెళ్ళలేదు, మరి వచ్చేసరికి వెళ్ళిందో లేదో మరి తెలియదు. తను వచ్చేసరికి అలా ఉన్నదంట. మరి ఎవరు ఏం చెప్పట్లేదు, మాకేం తెలియదు అంటాను. తను అలా వచ్చేసరికి అలా చూసేసరికి మాకు ఫోన్ చేసి చెప్పాడు ఇలాగ అయ్యిందని. మీ ఫాదర్ మదర్ ఏం చేస్తుంటారమ్మా? మామూలు ఫార్మర్స్. వచ్చారమ్మా? ఉన్నారా? స్టేషన్ లో ఉన్నారా? ఆయన ఎక్కడ ఉన్నారమ్మా? మీ మరిది గారు ఎక్కడ ఉన్నారు? అక్కడ స్టేషన్ లోనే ఉన్నారు. ఆయన ఏమంటారు అసలు? తను ఏమంటున్నారు, తన హ్యాపీగా ఉన్నారు. ఎందుకు తనకే అర్థం కాలేదు ఏమైందని. వాళ్ళిద్దరి మధ్యన ఏం మనస్పర్ధలు గానీ ఏం లేదు. చాలా సంతోషంగానే ఉన్నారు. తనకే అర్థం వచ్చేసరికి అలా ఉంటే తనకేం అర్థం అవుతుంది ఏమైందని. తనకి దాని బాధ ఏంటనే తనకేం చెప్పాలి, లేదు మాకేం చెప్పాలి. ఎవరి దగ్గర ఏ డిస్కషన్ చేయలేదు. తను ఒక 20 రోజులు అవుతుంది. 20 రోజులు అవుతుంది. తను హాస్టల్లో ఉండేవారు. తను అక్కడ తన హాస్టల్ తను ఉండేవాడు. తను డివిస్ లో తన అబ్బాయి చేసేవాడు. అమ్మాయి డిజిటల్ అక్కడ గోపాలపట్నంలో డిజిటల్ మార్ట్ ఉంది కదా, అక్కడ చేశాడు. ఒక 6-7 years బట్టి చేస్తుంది. డిమార్ట్ నుంచి అక్కడ షిఫ్ట్ అయ్యి చేస్తుంది. అనుమానం అది ఎవరి మీద లేదండి మాకు. తన మనసు మరి అప్పటికే ఏమైందో మరి మాకేం తెలియదు. వారి ఏమో మరి మేము వచ్చేసరికి నైట్ అయ్యింది. అక్కడ ఇన్ఫర్మేషన్ అంటే ఏం తెలియదు. తన డ్యూటీలకి వెళ్ళి వస్తాంటని అంటాను అంతే. అది చూసారు కదా, 40 రోజులు, కేవలం 40 రోజులు అయింది. ఇక్కడికి ఈ ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యి కూడా కేవలం ఒక 20 రోజులు మాత్రమే అయ్యింది. అయితే చాలా తెలుసుకున్న వాళ్ళే మేనరికం సంబంధం తీసుకున్నారు. అయితే అందరూ కూడా ఇద్దరు చాలా బాగానే ఉండేవారు. 20 రోజులుగా క్రితం అక్కడికి వచ్చి సొంతగా ఇల్లు తీసుకుని ఇక్కడ కాపురం పెట్టిన కేవలం ఒక 20 రోజుల్లోనే ఇటువంటి పరిస్థితి జరిగింది. అసలు ఏం జరిగిందో ఏంటని కూడా తెలియని పరిస్థితులు మేము ఉన్నామని కూడాను వారు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ స్వామితో సతీష్ నాయుడు, 99 టీవీ, విశాఖ.